ఎన్నికల్లో చాలా మంది కూడా ఈసారి ఓటు హక్కు మొదటిసారి వినియోగించుకునే అవకాశం వచ్చింది. జాగ్రత్త, పిల్లలు ఆడవాళ్ళు ఉన్నారు, ముందు గాలి ఆడదు అని తప్పుకోకండి. వెనకేనండి, కొంచెం వెనకేనండి. మొదటిసారి తమ ఓటును ఉపయోగిస్తున్న ఎంతో మంది యువకులు ఉన్నారు. కాబట్టి మరి మన చరిత్ర ఒకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చరిత్రకు చాలా దూరంగా ఉన్నారు మీరు. ఎందుకంటే ఆనాడు మన సత్య కోసం సతిని అమ్మకున్నాడు హరిశ్చంద్రుడు, అలాగే తండ్రి మాటకై కారబలకేడాడు శ్రీరామచంద్రుడు, అన్న సభకి అంకితమయ్యాడు లక్ష్మణుడు, ప్రతి దైవమని తరించిపోయింది సీతమ్మ. నాడి చాపుగుడితో సమతను నేర్పాను, నాటి పల్లనాటి బ్రహ్మన్న మేడి గుండులా మెరిచే సంఘం గుట్టు విప్పెను వేమన్న, వితంతువుల విధి విరాతలు మార్చి మరి బతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని, తెలుగు మన ప్రజల భాషలో తీర్చిదిద్దారు గురజాడ. అలాగే స్వతంత్ర భారత రథసారథి సమరాన్ని దూకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే నేతాజీ, గుండుకెదురుగా గుండె నిలిపాను బ్రిటిష్ వారి గుండె నిలిపాను టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అలాగే తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోరి ఆయను అమరజీవి. ఇవన్నీ కూడా మనం నెమరేసుకోవాలి. మనం కొండారెడ్డి గారిని, వీళ్ళందరూ కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు ఈ ఎన్నికల రణరంగం, ఈ యొక్క జరగబోయే ఎన్నికల రణరంగంలో మనంతా కూడా మన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా ఇక్కడ చాలా అలాగే నా ముస్లిం మైనారిటీ పెద్దలకు, ముత్తవల్లీలకు, అలాగే నా ముస్లిం సోదరి మండలకు అందరికీ, ఇమాంలకు, మౌలాన్లకు అందరూ కూడా నా అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మరి మన చరిత్ర గురించి చెప్పుకున్నాం. మరి ప్రేమకు త్యాగానికి ప్రతీకలు నా ముస్లిం సోదరి మండలు, అలాగే వారి యొక్క త్యాగనిరత, అలాగే క్రమశిక్షణ, వాళ్ళ యొక్క అందరికీ ఆదర్శప్రాయం. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ముస్లింలపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూనే ఉన్నది. అలాంటిది మన అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఆయనకు ముస్లింలంటే మక్కువ ఎక్కువ. అందుకే ఆయన మీ అందరి అభివృద్ధి కోసం, మీ యొక్క సంక్షేమం కోసం ఎంతో ఆరాటపడేవారు ఆయన. అందుకే ఆయన మొట్టమొదటిసారి దేశంలోనే మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది. అంటే మీకు ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకురావడానికి, మీలో చైతన్యాన్ని రగిల్చడానికి ఆయన నాడు మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది. కేవలం ముస్లింలు ఓట్లకే కాదు పరిమితం అని ఆనాడు ఆయన ఉర్దూ భాషను మరి మన అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో రెండో అధికారిక భాషగా ఆయన దాన్ని తీసుకొచ్చి అమలు చేయడం జరిగింది. అలాగే ముస్లింలు ఎప్పటికీ చిరకాలం గుర్తుండిపోయేలా ఆయన వాళ్ళకి గౌరవం ఇచ్చాడు మీ అందరికీ. అలాగే మరి అక్కడ మనం అవిభక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో 11 అంతస్తుల హజ్ భవనాన్ని నిర్మించడం జరిగింది. అలాగే కడపలో 25 కోట్ల రూపాయలతో హజ్ భవనం నిర్మించడం జరిగింది. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టింది. అటు చంద్రబాబు నాయుడు రామారావు గారి ఆధ్వర్యంలో, అటు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇవాళ మన రంగు పసుపు, శుభానికి సంకేత పసుపు. అలాగే ఏదైనా ఆనందమైన పండుగలకు ఆనంద గీతం మన పసుపు. అలాగే మన ఆరోగ్యానికి ఔషధం, ఆయుర్వేద ఔషధం, గొప్ప ఆయుర్వేద ఔషధం పసుపు. అలాగే అభివృద్ధికి నిర్వచనం మన పసుపు. అలాగే సంక్షేమానికి నిదర్శనం మన పసుపు. అలాగే ఆత్మగౌరవాన్ని
ఆత్మగౌరవానికి నిలబెత్తు రూపము మన పసుపు. అలాగే ఆత్మాభిమానానికి నిలబెత్తు నిదర్శనం మన పసుపు. అలాగే ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం మన పసుపు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. గతంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మరి ప్రపంచంలోనే రామారావు గారు మొట్టమొదటిసారి ఎన్నో విప్లవాత్మకమైన ప్రజలకు మేలు చేసే ఆమోదయోగ్యమైన ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అందులో భాగంగా కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చారు. అలాగే 30 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఆడవాళ్ళకి, మహిళలకి ఆస్తిలో సమానం ఇచ్చారు. అలాగే రైతులకు 50 రూపాయలకే యూనిట్ పవర్, హార్స్ పవర్ ఇచ్చారు. భూమి శిస్తు రద్దు చేశారు. అలాగే ఈ విప్లవాత్మకం అంటే సామాజిక విప్లవం, ఈ పటేల్ పట్వారీ యొక్క వ్యవస్థను రద్దు చేశారు. అలాగే మండలాలు ఏదైతే 330 తాలూకాలు ఉన్నాయో వాటిలన్నింటినీ 1100 మండలాలుగా విభజించారు. అలాగే సహకార సంఘాలు పెట్టి రైతులకు అందరికీ కూడా అన్ని ఒకే చోట లభ్యమయ్యేటట్టు వాళ్ళ అవసరాలన్నీ కూడా, వాళ్ళ పరికరాలన్నీ కూడా అలాంటి విప్లవాత్మకమైన ఎన్నో పథకాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రవేశపెట్టారు. అలాగే మహిళలకు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే మొదటిసారిగా ప్రపంచంలోనే ఈ పొదుపు విప్లవం తీసుకొచ్చారు. డ్వాక్రా సంఘాలు పెట్టి రైతు బజార్లు, ఎవరైతే రైతులు ఈ యొక్క దళారీల వల్ల నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా సముచితమైన ధరలు, వాళ్ళు కష్టపడి పండించిన ఫలానికి సరైన ధర వాళ్ళకి లభించేటట్టు ఆనాడు చేశారు. ఇలా చెప్పుకుంటే బోల్డన్ ఉన్నాయి చాలా. మరి ఈనాడు చూస్తున్నాం మనం. ఇవాళ మరి మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు విధ్వంసం కావాలా, లేకపోతే మీకు ఒక రాక్షసుడి పాలన కావాలా, లేకపోతే ఒక చీకటి రాజ్యం కావాలా, మీకు కట్టడాలు కావాలా, కూల్చడాలు కావాలా, మీరందరూ తేల్చుకోవాల్సిన ఎన్నిక ఇది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. మరి జగన్ ఏమంటున్నాడు? అన్ని కలుముల్లి కబుర్లే, మాటల మాంత్రికుడు. అతనంటాడు నేను మాట తప్పనని. మరి రాష్ట్రాన్ని ఎంత మంటగలిపేశాడు. వెనకడుగైనట్టాడు. మరి అందరూ మెడలు విరిచేశాడు. మరి ఈ మద్యపాన నిషేధం అన్నాడు. మరి ప్రజల యొక్క అన్నపానీయాలన్నీ తన మద్య వ్యాపారంలో పోసేశాడు. అలాగే జగనన్నంటూ జలగలా పీడిస్తున్నాడు. అలాగే ఒక మీ అందరి మనోభావాల్ని తగలబెడుతున్నాడు ఈ జగన్. అలాగే నవరత్నాలంటూ మీ నవరాడుల్ని కృంగదీస్తున్నాడు. అలాగే నేనున్నానంటూ, అవును నువ్వు ఉంటే ఎంత క్రూరత్వం, దుర్మార్గం, దగ, మోసం ఉంటుందో నిరూపించాడు. అలాగే ఇక దళితులకు అండగా ఉంటానని చెప్పి వాళ్ళ చావులతో తన ఆకలి మంటలు ఆర్పుకుంటున్నాడు ఈ జగన్. వాళ్ళ అక్క చెల్లెలు, నా అన్నదమ్ములంటూ వాళ్ళ ఆస్తిలో హక్కడుగుతున్నాడు ఈ జగన్. ఆడవాళ్ళకి అండగా ఉంటానని చెప్పి వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు ఈ జగన్. అలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అంటూ ఈ కంత్రి పాలన చేస్తున్నాడు ఈ జగన్. న్యాయం చేస్తానని నయవంచకుడిగా తయారడి ఈ జగన్. అలాగే అన్నిటి విషయాలు ధరలు చూస్తే ఆకాశానికి అంటుకున్నాయి. మన ఆర్టీసీ పన్ను రేట్లు అయితేనేమి, లేకపోతే విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, పెట్రోల్ ధరలు అయితేనేమి, డీజిల్ ధరలు అయితేనేమి అన్ని కూడా ఆకాశానికి ఉంటున్నాయి. ఈ రైతుల వ్యవస్థను తీసేసి మరి రైతులు
ఇవాళ అప్పుల్లో ఆత్మహత్యల్లో మన రాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాడు ఈ జగన్. అలాగే పోలవరం ప్రాజెక్టు దాన్ని తీసుకెళ్లి గోదావరిలో కలిపేసి మరి జగన్ ని తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసిన ఈ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు ఈ జగన్ ప్రభుత్వం. అలాగే ఇక చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అతని దుర్మార్గాలకి, అతని అవినీతికి, అతను దగా మోసానికి, అసలు శిశుపాలుడికి ఎలా 100 తప్పులు నిండితే గాని అతనికి సరైన శిక్ష పడలేదో అలాగే వాళ్ళ 100 కాదు కదా, 100 దాటిపోయాయి. ఇక మనమంతా అతనికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. అలాగే ఎవరైనా అతను ఎవరైనా ఈ యొక్క అతని విధానాల్ని